నేను ఆర్మీ సైనికుడిని. నా భార్య నిండు గర్భిణి. ఇప్పుడు నేను తన దగ్గరుండి చూసుకోవాలి. అందుకే ఇంటికి వెళ్తున్నాను. చెయ్యని తప్పుకి చిన్నప్పుడే జైలుకి వెళ్ళాను. ఇప్పుడు రిలీజ్ అవుతున్నాను. అమ్మ, నాన్న, మా ఇల్లు, మా ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో వాళ్ళని కలవడానికి ఇంటికి వెళ్తున్నాను. చిన్ని చిన్ని మేఘాలు చిరుజల్లులు కురిపించగా చిన్ని చిన్ని కథలో నుంచే ప్రేమ కుసుమాలు విరబూస్తాయి. అన్ని వేళలా నీ ప్రేమ కావాలి. ఎల్లప్పుడూ నువ్వు నా మదిలోనే ఉంటావు. నేను ప్రేమించిన అమ్మాయికి లెటర్ రాశాను. తనకిచ్చి లవ్ ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నాను. దేవుడా, రేపు మా అమ్మకి హార్ట్ ఆపరేషన్. నేను వచ్చే వరకు నువ్వు తోడుగా ఉండి ధైర్యాన్ని నువ్వు ప్లీజ్. మా అమ్మకు నేను, నాకు మా అమ్మ. అందుకే అర్జెంట్ గా వెళ్తున్నా. నేను బిచ్చగాన్ని. భోగిలు తుడుచుకుంటూ దయదలిచిచ్చిన డబ్బులతో తింటాను, లేదంటే పస్తులుంటాను. ఈ రోజు ఎక్కబోయే ట్రైన్ లో కలెక్షన్ బాగా రావాలని కోరుకుంటున్నాను. దేవుడా, ఎన్నో ఆశలతో బయలుదేరుతున్నావు. మా కోరికలు నెరవేర్చుతావు కదయ్యా. నీ ప్రశ్నలు నీవే, ఎవ్వరో బదులెవ్వరుగా. నీ చిక్కులు నీవే, ఎవ్వరూ విడిపించరుగా. బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా. పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా. ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా. ట్రైన్ నంబర్ 1. అమ్మా, ఇప్పుడే ట్రైన్ వచ్చింది, ఎక్కుతున్నావు. స్టార్ట్ అయిపోతున్నా. అమ్మయ్యా, ట్రైన్ ఎక్కాం. ఎలా అయితే ఏముంది, త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి. కలలుండని కడలేదని అడిగేందుకు తునిగుండ. కలలుండని కనులేవని నిత్యము నిదరోమంద. కడతేరని పయనాలెన్ని, పడదోసిన ప్రణయాలెన్ని. అని తిరగేశాయ చరిత పుటలు, వెను చూడక గురికే కథలు. ఇది కాదే విధిరాత, ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా. గుడికో గడకో సాగనంపక ఉంటుందా. ఒడిశాలో శుక్రవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఏంటి దేవుడా ఇది? ప్రేమించిన అమ్మాయికి నా ప్రేమను చెబుదామని వెళ్తుంటే నా చావు కబురు చెప్పడానికి నాకంటే ముందే వెళ్ళవా? నీకు అసలు మనస్సాక్షి ఉందా? నన్ను చంపేసి ఓ ప్రేమకుడు ముసురెందుకు పసుకున్నావు? ఈ ప్రాణం దేశానికి అంకితం అనుకున్నాను, అంత అంతరంగా చంపేశావు కదయ్యా. నిండు గర్భిణి అయినా నా భార్యని విధవరాలని చేసావు. పుట్టబోయే నా బిడ్డని తండ్రి లేని అనాథం చేశావు. దేవుడని పిలిపించుకోవడానికి నీకు సిగ్గులేదా? చెయ్యని తప్పుకి జైల్లో 14 సంవత్సరాల శిక్ష అనుభవించాను. తెలిసి చేసిన తప్పుకి నీకెన్ని సంవత్సరాల శిక్ష అయ్యాలి? నా తల్లి గుండె ఆపరేషను. ధైర్యం చెప్పు దేవుడా అని వేడుకున్నాను. నన్ను చంపేసి మా అమ్మ గుండె ఆగిపోయేలా చేస్తావా? నా స్థానంలో నీ కూతురు నీ తల్లో ఉంటే ఇలాగే చేస్తావా? ఇలాగే చేస్తావా? అయ్యా, అడుక్కుని బ్రతికేటోండయ్యా. నీకేం అన్యాయం చేశాను? మర్చిపోయావా? నీ గుడి ముందు చాలా సార్లు మెట్ల దగ్గర కూర్చుని అడుక్కున్నాను. నేను పిచ్చగాన్ని, నన్ను గుర్తుపట్టలేకపోయావా? మేమే కాదు, 300 ప్రాణాలు బలి తీసుకున్నావు. 1000 మందిని అవుటి వాళ్ళని చేసావు. నీకు తెలుసా ఎన్ని కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి అనాథలై రోడ్డు మీద పడ్డాయో?
మేమెవరిని నిందించాలి? నిన్ను తప్ప. భారతదేశ చరిత్రలో మాయని మచ్చపొడి చేసావు కదయ్యా. మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా చూడయ్యా. ప్రాణాలు కోల్పోయిన మా తోటి భారతీయ అన్న తమ్ముల ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాం. శాంతి కలగాలని కోరుకుంటున్నాం. నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులెవ్వరుగా. ఒక ఘోరమైన ట్రైన్ యాక్సిడెంట్ ఎంతో మంది జీవితాలని బలిగొంది. 300కు పైగా చనిపోయారు. 1000కు పైగా కుటుంబాలు ఇంకా కోలుకోవడానికి కష్టపడుతున్నారు. వీళ్ళు చెప్పినట్టు మళ్ళీ ఇలాంటిది జరగకుండా ఉండాలని ప్రార్థించాలి తప్పకుండా. శేఖర్ మాస్టర్. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సాయి ఎక్స్ట్రాడినరీ చేశారు. థ్యాంక్ యూ సార్. డాన్సర్స్ చేస్తున్నట్లేదు, నిజంగా వాళ్ళు సోల్ వచ్చి చెప్తున్నట్టు, నిజంగా పెయిన్ ఫీల్ అయితే ఎలా చేస్తున్నారు అలా ప్రతి డాన్సర్ మీరు అలా చేశారు. మీరు ఆల్ ద బెస్ట్ సాయి, ఆల్ ద బెస్ట్. చాలా బాగుంది. పూర్ణ గారు. ఇంకేం చెప్పాలి నాకే తెలియదు. యాజ్ అ పర్ఫార్మెన్స్ సాయి లాస్ట్ పోర్షన్ అయితే సాయి చాలా బాగా చేసింది. ఆ పోర్షన్స్ కానీ కొరియోగ్రఫీ వైజ్ అండ్ జస్ట్ ప్రే, దట్స్ ఇట్. mar, mar, mar.